డిస్ట్రాయ్ అవ్వాల్సిన బ్రాంచ్డ్ టైమ్‌లైన్స్ ని కాపాడి, లోకి మల్టీవర్స్ థ్రైవ్ అయ్యేలా చూస్తుంటే, ఆ మల్టీవర్స్ లో ఉన్న ప్రైమ్ యూనివర్స్ లో హల్క్ రివర్స్ స్నాప్ వేసిన తర్వాత, థానోస్ చిటికి వేసిన తర్వాత ఎగ్జిస్టెన్స్ లో నుంచి అరెస్ట్ చేయబడిన వాళ్ళందరూ తిరిగి మళ్ళీ ఎగ్జిస్టెన్స్ లోకి వస్తారు. సడన్ గా డిసప్పియర్ అయిపోయి 5 సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని కోల్పోయి మళ్ళీ తిరిగి సడన్ గా ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చిన వాళ్ళు అప్పటికి ఎంతో మారిపోయిన ప్రపంచంలో అడ్జస్ట్ అవడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వీళ్ళకి జరిగిన ఈ ఎగ్జిస్టెన్షియల్ అరైజింగ్ అండ్ రీఅపియరింగ్ ఫినామినాని వాళ్ళు బ్లిప్ అని పిలుస్తారు. అలా తిరిగి వచ్చిన ఎలీనా తన సిస్టర్ చనిపోయింది అని తెలుసుకుంటే, కేరల్ డాన్వర్స్ బెస్ట్ ఫ్రెండ్ కూతురైన మోనికా రాంబో తన మదర్ కూడా చనిపోయిందని తెలుసుకుంటుంది. అలాగే తన తల్లిదండ్రుల్ని, తన బ్రదర్ ని కోల్పోయిన వాండా మాక్సిమాఫ్ తన ఎగ్జిస్టెన్స్ లో నుంచి రిమూవ్ చేయబడడానికి ముందు తన కళ్ల ముందే విజన్ కూడా చనిపోవడంతో, చనిపోయిన విజన్ బాడీ కోసం అది ఇప్పుడు స్టోర్ చేయబడిన హై సెక్యూరిటీ ఫెసిలిటీ అయిన సెంటియంట్ వెపన్ అబ్జర్వేషన్ రెస్పాన్స్ డివిజన్ అయిన సాడ్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్తుంది. ఎర్త్ కి ఎదురయ్యే థ్రెట్స్ నుంచి దానిని కాపాడడానికి అవెంజర్స్ లో సూపర్ హీరోగా ఉన్న విజన్ బాడీని వెపనైజ్ చేస్తూ విజన్ బాడీ పార్ట్స్ ని డిసెసెంబుల్ చేసే ప్రాజెక్ట్ ఒకటి నడుస్తూ ఉంటుంది. ఆ సాడ్ లో ఆ ప్రాజెక్ట్ ని ఓవర్సీ చేస్తున్నది టైలర్ హేవర్డ్. తన లవ్ ఆఫ్ లైఫ్ అయిన విజన్ కి ప్రాపర్ గా గుడ్ బై చెప్పడానికి తనకి ఆ విజన్ బాడీని అప్పగించమని తను ఫ్యూనరల్ ని కండక్ట్ చేస్తాను అని వాండా అంటే, $3 బిలియన్ వర్త్ ఉన్న ఆ వైబ్రేనియం బాడీని కేవలం మట్టిలో పాతి పెట్టడానికి ఇవ్వలేను అని హేవర్డ్ చెప్తాడు. వెపనైజ్ చేయబడడానికి ముక్కలుగా విడదీసిన లైఫ్ లెస్ విజన్ బాడీని చూసి తట్టుకోలేని వాండా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా జరగడానికి ముందు విజన్ వాండాతో ఫ్యూచర్ లో వాళ్ళు కలిసి ఉండటానికి న్యూజెర్సీలోని వెస్ట్ వ్యూ అనే ఒక చిన్న టౌన్ లో వాళ్ళ కోసం ఒక ఇల్లు కట్టుకుని ఉందాం అని విజన్ తనతో చెప్పింది తనకి గుర్తు రావడంతో, ఇప్పుడు అక్కడికి వెళ్లిన వాండాకి శోక సముద్రంలో పడి కొట్టుకుపోతున్నట్టుగా ఉన్న తనని ముంచేయడానికి అన్నట్టు ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్న అలల్లో పడి తేరుకోలేని తనకి తనలోనే ఉండి నిద్ర లేవడానికి ఎదురు చూస్తున్న కేయోస్ మ్యాజిక్ పూర్తిగా అవేకన్ అవుతుంది. అన్కంట్రోలబుల్ గ్రీఫ్ నుంచి అవేకన్ అయిన ఆ కేయోస్ మ్యాజిక్ తో వాండా తనకు తెలియకుండానే తను ఆ వెస్ట్ వ్యూ టౌన్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటూ సబ్ కాన్షియస్ గా ఆ టౌన్ లో ఉండే రియాలిటీ మొత్తాన్ని తనకు నచ్చినట్టుగా రీరేట్ చేస్తూ, ఆ టౌన్ లో ఉన్న వాళ్ళందరి మైండ్స్ కంట్రోల్ చేస్తూ వాళ్ళని ప్రిజనర్స్ గా మార్చేస్తూ, ఆ టౌన్ ని కంప్లీట్ గా బయట ప్రపంచంతో డిస్కనెక్ట్ చేస్తూ టౌన్ చుట్టూ కేయోస్ మ్యాజిక్ తో హెక్స్ ని ఫామ్ చేస్తుంది. ఇంకా హెక్స్ కి ముడిపెడుతూ విజన్ ని కూడా క్రియేట్ చేస్తుంది. తన చిన్నప్పుడు కేయోటిక్ గా మారిన తన కంట్రీలో అమెరికన్ సిట్కామ్ షో అయిన ద డిక్ వాన్ డైక్ షో తన ఫ్యామిలీకి కంఫర్ట్ నిచ్చినట్టే, ఇప్పుడు కేయోటిక్ గా మారిన తన లైఫ్ ని ఒక సిట్కామ్ షోగా మార్చేస్తూ ఆ టౌన్ లో ఉండే వాళ్ళందరినీ ఆ షోలో క్యారెక్టర్స్ గా ప్లే చేయనిస్తూ తనకున్న గ్రీఫ్ నుంచి తప్పించుకునేలా ఆ రియాలిటీనే తనకు నచ్చినట్టుగా మార్చేసుకుంటుంది వాండా. కంప్లీట్ MCU టైమ్ లైన్ ఎక్స్ప్లెనేషన్ కోసం చెక్అవుట్ అవర్ ఛానల్.